నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చండూరులో రైతుపైన దాడి చేశారు పోలీసులు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో రైతు తీవ్రంగా గాయపడ్డారు. తాస్కన్గూడెం గ్రామానికి సంబంధించినటువంటి జనదముల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వివాదంలో తలదూర్చి ఒక వర్గానికి మద్దతు తెలుపుతూ మరొక వర్గానికి సంబంధించినటువంటి రైతుని పోలీస్ స్టేషన్ పిలిపించి విచక్షణ రహితంగా దాడి చేశాడు చండూరు ఎస్ఐ వెంకన్న. ఈ నేపథ్యంలోనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతూ ఉన్నాడు. రైతుపైనే దాడి చేసినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ కూడా విచారణకు ఆదేశించి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. వివాదాల్లో తలదూర్చి చట్టవిరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. తరచూ కూడా నల్గొండ జిల్లాలో వివాదాలు చెప్తా ఉన్నారు. నేరుగా రైతులపైనే దాడి చేస్తున్నారంటూ కూడా ప్రజా సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించినటువంటి 2 వీలర్స్, 4 వీలర్స్, స్వీపింగ్ మిషన్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. పూర్తిగా సూర్యరశ్మితో ఆధారంగా ఇవి నడుస్తాయని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుసేన్ కూడా ఈ విద్యానిక ప్రదర్శనలు తిలకించారు, అభినందించారు. విద్యార్థులందరూ కూడా పూర్తిగా సహజ వనరులను ఉపయోగించి, సూర్యరశ్మిని ఉపయోగించి ఈ వాహనాలన్నీ కూడా నడుస్తాయని కూడా వీసీ అల్తాఫ్ హుసేన్ తెలపడం జరిగింది. యూనివర్సిటీ ద్వారానే ఆర్థిక చైతన్యం నుంచి ప్రోత్సాహాలు అందించి ఈ వినూత్న ఆవిష్కరణలను రూపొందించేలాగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్టు కూడా వీసీ అల్తాఫ్ హుసేన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం పైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే సుల్తానాబాద్ పట్టణానికి చెందినటువంటి బస్టాండ్ ఏరియా సమీపంలో ఉండేటువంటి విజయ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అనుమతుల కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు సుల్తానాబాద్ మున్సిపల్ ఆర్ఐ విజయ్ కుమార్ బాధితుని దగ్గర నుండి అనుమతి కోసం 5,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. దీంతో 5,000 రూపాయలు ఇవ్వనని చెప్పినటువంటి విజయ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా కూడా లంచం అడిగినటువంటి అధికారిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారుల కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో తక్షణమే వారికి అందుబాటులో ఉంటూ కూడా ఎవరైతే లంచం అడిగారో అటువంటి అధికారుల వెంటనే రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అవినీతి అధికారులకు లంచం ఇవ్వదు, అవినీతిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దని కూడా ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే రామన్న పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సిపి అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలకు సంబంధించినటువంటి జోన్లలో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 2 జిల్లాలకు సంబంధించిన రామన్న పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి నేర పరిశోధన, దర్యాప్తు, అలాగే పెండింగ్ కేసుల పురోగతి, అలాగే మహిళలపైన జరుగుతున్నటువంటి అక్రమాలు, అఘాయిత్యాలు, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, అంతేకాకుండా దొంగతనాలపైన కూడా, అలాగే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కేసులకు, అలాగే పలు కేసులకు సంబంధించినటువంటి పురోగతిని సిపి అంబర్ కిషోర్ జా నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా పోలీసు నిత్యం 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలి, సమాజ సేవ కోసం ప్రతి క్షణం కూడా సిద్ధంగా పోలీసు ఉండాలని కూడా ఈ సందర్భంగా సిపి వెల్లడించారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా పెండింగ్ కేసుల పట్ల కూడా 2 గంటల సేపు కూడా ప్రత్యేకంగా పెండింగ్ కేసుల పైన సమీక్ష జరపాలి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో అంటూ కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా నేర నియంత్రణ, నేరాలను కట్టడి చేయడంలో కూడా పోలీసు పాత్ర కీలకం కాబట్టి పోలీసులు ప్రత్యేకంగా 24 గంటలు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా కేసుల దర్యాప్తులో భాగంగా ఇతర ప్రభుత్వ అధికారులతో కూడా సహకరించుకుంటూ, అలాగే నూతన టెక్నాలజీ వాడుకుంటూ కూడా నేర నియంత్రణ, నేర పరిశోధన కూడా, అలాగే పెండింగ్ కేసుల పరిష్కారం ఇవన్నీ కూడా టెక్నాలజీని ఉపయోగించి కూడా నేరరహిత సమాజంలో నిర్మించడంలో ప్రతి ఒక్క పోలీసు కూడా బాధ్యతాయుతంగా పాల్గొనాలంటూ కూడా సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో జరిగినటువంటి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లతోటి కార్మికుల యొక్క నడ్డి విరుస్తున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏదైతే ఆశా వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం కేవలం 3,000 రూపాయల పారితోషికం మాత్రమే ఇస్తుంది, 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి వారికి సరైన వేతనాలు లేవు, వెంటనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ శాలరీ 26,000 పెంచాలని డిమాండ్ చేస్తూ జూలై 9వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున కూడా ఆశా వర్కర్లు పాల్గొని తమ సత్తాను కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొనాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈరోజు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు, విద్యాబోధన ఎలా ఉంది, పుస్తకాలు దుస్తువులు ఇచ్చారా అని చెప్పేసి ఆయన ఆరా తీయడంతో పాటు ఏఐ విద్యాబోధన ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలా అని చెప్పేసి కూడా అడిగినటువంటి పరిస్థితి. అనంతరం అటల్ టింకరింగ్ ల్యాబ్ సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన గదిని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను ప్రధానోపాధ్యాయుడు త్యాగరాజుతో పాటు అధ్యాపక బృందం అంతా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించినటువంటి కలెక్టరు బాలురకు బాలికలకు కలిపి 6 మరుగుదొడ్లు ఏర్పాటు చేసే విధంగా ఎంపీడీఓను ఆదేశిస్తామని చెప్పారు. ఆంగ్ల బోధనకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు లేక కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఉపాధ్యాయుని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిఓను ఆదేశిస్తామని చెప్పారు. మొత్తంగా చూసినట్టయితే మేడిపూర్ పాఠశాల విద్యాబోధనలో చాలా బాగుందని చెప్పేసి ఆయన సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలను తలదన్నే విధంగా విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేటలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ నిర్మించింది. ఆ డబుల్ బెడ్రూమ్లో హెచ్ బ్లాక్ లో 56 నెంబర్ను లక్కీ డీప్ ద్వారా అర్హురాలైనటువంటి సుజాతకు కేటాయించింది. సుజాత వ్యక్తిగత పని మీద వేరే గ్రామానికి వెళ్లి వచ్చేసరికి అక్కడ ఆర్డీఓ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ను ఆర్డీఓ కేటాయించిందని చెప్పడంతో ఆమె ఎక్కడి దిక్కుతోచని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు ఆమెకు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆర్డీఓ దగ్గరికి వెళ్లి కూడా అడిగేసరికి నువ్వు అర్హురాలు కాదని చెప్పేసి దుర్భాషలాడిందని చెప్పేసి కూడా సుజాత ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు కలెక్టరేట్ లో ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు వచ్చేసి దానిపైన పూర్తి విచారణ జరిపారు. మొత్తంగా చూసినట్టయితే ఆర్డీఓ ఉద్దేశపూర్వకంగానే తనను కాదని ఇంకొకరికి ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేను కూడా కలిశానని చెప్పేసి ఇప్పటికి కూడా పరిష్కారం దొరకలేదని చెప్పేసి ఏదేమైనప్పటికీ తనను భర్త కోల్పోయి తన ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి తనకు కేటాయించి ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్న ఫలంగా నన్ను బయటికి పంపించి ఆర్డీఓ దగ్గర పనిచేస్తున్నటువంటి పని మనిషికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆమె కన్నీరు మిన్నీరుగా విలపిస్తూ తన డబుల్ బెడ్రూమ్ తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా దీనంగా వేడుకుంటుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తిమ్మాజిపేటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి అబద్ధాలతో ప్రభుత్వం నడిపిస్తున్నారని చెప్పేసి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను మళ్ళీ ముందుకు తీసుకొచ్చి కొత్త డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కూలంకుషంగా వివరిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులమే మళ్ళీ గెలుస్తామని చెప్పేసి దానికి తిరుగుండదని చెప్పేసి కూడా వాళ్ళు కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని, కేసులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ పూర్తి అండగా ఉందని చెప్పేసి వాళ్ళు భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది మీడియా సమావేశమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులను నట్టేట ముంచుతుందని చెప్పేసి దాని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా నాయకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా అని చెప్పేసి మరి ఒక కొత్త నాటకం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది కూడా రైతు భరోసా డబ్బులు పడలేదని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు
తప్పకుండా ప్రతి పంటకు కూడా డబ్బులు పడేవని చెప్పేసి ఇప్పుడు 15,000 ఎకరాకి ఇస్తామని చెప్పేసి దాన్ని 12,000 కుదించి మరి కొత్త డ్రామాకు తెర లేపిందని చెప్పేసి ఇదన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతుకలు అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు ఈ మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్లోని నాని గార్డెన్స్లో వర్ధనపేట నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి, అదేవిధంగా మెట్టు శ్రీనితో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కూడా పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిశానిర్దేశం చేశారు. రాబోయే 3 నెలల్లో 3 ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని, సర్వే రిపోర్ట్లన్నీ కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నటువంటి అంశాన్ని చెప్తున్నాయని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు, పాలనకు సంబంధించినటువంటి లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు ఉదయం కుల్లాక్రమం, సాయంత్రం నిత్య క్లిన్నా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే సంగెం మండలం కుంట్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి తర్వాత కన్నతల్లిపై కొడుకు పెట్రోల్ పోసి తగులబెట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆస్తి కోసమే ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. 80% కాలినటువంటి మహిళ వినోదను ఎంజెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో కొడుకు సతీష్ ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భారత పూర్వ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు హన్మకొండ బస్టాండ్ దగ్గరున్న ఆయన విగ్రహానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు అని సందర్భంగా వక్తలు వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ధర్మసాగర్ మండలం తాటికాయలలో అమానవీయమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. గత 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తిగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఓ మహిళ ఎవరైతే తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని వాళ్ళని తీసుకొచ్చి తన పుట్టింటి దగ్గర వాళ్ళను దారుణంగా కొట్టి ఆ భర్తకు అరగుండు గీయించి, అదేవిధంగా మరో మహిళకు జుట్టు కత్తిరించి దారుణంగా కొట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అంశంలో పోలీసులు అయితే ఇప్పటివరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఇలాంటి ఘటనలు జరగకుండా తాటికాయల గ్రామంలో న్యాయసేవాధికారికి సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడికి వచ్చి జడ్జి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అంశంలో ఇప్పటికైతే కేసు నమోదైంది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత మిగతా అంశాలను అయితే కాజీపేట ఏసీపీ వెల్లడించనున్నట్లు తెలుస్తూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిన్న హుస్నాబాద్లో 4 మంత్రులు పర్యటించినప్పటికీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ₹1 కూడా శాంక్షన్ చేయలేదని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, ₹1 కూడా స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేయించలేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కేసీఆర్ మంజూరు చేసినటువంటి అనేక పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప కొత్తగా ₹1 కూడా ఈ నియోజకవర్గానికి మంజూరు చేసింది లేదని చెప్పి ఆయన సందర్భంగా తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనికి తోడుగా ఇటు
గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు తాము పూర్తి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ₹1 కూడా మంజూరు చేయలేదని, తట్టెడు మట్టితో ఒక్క పని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పారు. ముఖ్యంగా కాలువల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశామని చెప్పినప్పటికీ కూడా అవి కాగితాలకే పరిమితమైందని, అది ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదని, ₹1 కూడా మంజూరు కాలేదని చెప్పి ఈ సందర్భంగా సతీష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పొన్నం ప్రభాకర్కు చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, తమపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా సతీష్ కుమార్ పొన్నం ప్రభాకర్కు హితవు పలికారు. ఇక సిద్దిపేట ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోలీసుల పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా ప్రతి వారంకి ఒకసారి ఇక్కడ పోలీస్ పరేడ్ నిర్వహించడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే సిపి అనురాధ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏఆర్ హెడ్ క్వార్టర్కి సంబంధించిన పోలీసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పరేడ్ని నిర్వహించారు. ముఖ్యంగా ఇది అప్పుడప్పుడు నిర్వహించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అటు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులకు, అట్లాగే పోలీసులకు పరేడ్లకు సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పోలీసులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ డ్రా నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ నేతృత్వంలో ఈ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా 1వ తరగతి అట్లాగే 5వ తరగతుల్లో చేరగబోతున్నటువంటి విద్యార్థులకు ఈ ఎంపిక ప్రక్రియ కార్యక్రమం జరిగింది. డ్రాల ద్వారా వచ్చినటువంటి పేర్లను ఆయా స్కూళ్లకు కేటాయించడం జరిగింది. సిద్దిపేటలో ఎంపిక చేసినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి ఈ విద్యార్థులను కేటాయించనున్నట్టుగా వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షము ఈదురుగాళ్లకు స్థానికంగా ఉండేటువంటి విద్యుత్ స్తంభాలు అట్లాగే వైర్లు కూడా పెద్ద ఎత్తున తెగిపోయి స్థానికంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ప్రజలకు తీవ్రస్థాయి ఇబ్బంది కూడా కలిగింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. అక్కడ పరిస్థితిని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏసీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. వెంటనే అక్కడ సహాయక చర్యలు అన్ని చేపట్టి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, అట్లాగే విద్యుత్ వైర్లను కూడా వెంటనే ఏర్పాటు చేసి గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశం జారీ చేశారు. ముఖ్యంగా ఎక్కువ సమయం తీసుకుంటే గ్రామస్తులకు తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడుతుందని, ఇప్పటికే చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో చెరువులో చేపలు పట్టే విషయంలో ముదిరాజు కులస్తులకు వల్లూరు గ్రామ ప్రజలకు మధ్య వివాదం నెలకొన్నది. గత చాలా రోజుల క్రితమే ఈ చెరువులో ముదిరాజులు చేపలు పట్టుకోవచ్చని చెప్పి మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళకు కోర్టు తీర్పు అనుసారంగా వాళ్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించారు. కానీ ఈసారి చేపలు పట్టడానికి వచ్చినటువంటి ముదిరాజులను గ్రామస్తులు తీవ్రస్థాయిలో అడ్డుకోవడం జరిగింది. ఒక దశలో 2 వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ కూడా నెలకొన్నది. అయితే గ్రామస్తులంతా కూడా చెరువులో చేపలు పట్టుకునే అధికారం అందరికీ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 21 సొసైటీలకు సంబంధించిన ప్రజలంతా కూడా చెరువులో చేపలు పట్టుకునే అవకాశం ఉంటుందని, ఒక ముదిరాజు కులస్తులు మాత్రమే చేపలు పట్టుకోవడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు తెగేసి చెప్పడంతో 2 వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులంతా చేరి అక్కడ తీసుకొచ్చినటువంటి లారీలను ఇతర వస్తువులన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 వర్గాల మధ్య చర్చలు జరిపి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని, మత్స్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు అక్కడ చెరువులో చేపలు పట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈరోజు 144వ రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా అటు ప్యారానగరు నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఆ నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన పచ్చని పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని, అక్కడి పంట పొలాలు ధ్వంసం కావడంతో పాటు భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, అక్కడ ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చాలా రోజులుగా ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు. అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన కనిపించలేదు. దీనికి తోడుగా అటు ఒక
పారిశ్రామిక సంస్థకు దాన్ని అప్పగించి ముఖ్యంగా ఇది పూర్తి స్థాయిలో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం మొండికేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజలు అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. డంప్ యార్డుకు వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ప్రజలంతా ముక్తఖండంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న సలహా ఇచ్చారు. గత సంవత్సరాల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని, ఆ విషయాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ చెందిన మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. మరోసారి జిల్లాకు పర్యటన వచ్చిన సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభివృద్ధిపై ఖచ్చితంగా నిలదీస్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసీ గిరిజన బాలికను రాజస్థాన్లో విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. భీంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బాలికను రాజస్థాన్లో యువకునికి అమ్మి వేసినట్టు పోలీసులు గుర్తించారు. బాలికను 10,000 రూపాయలకు రాజస్థాన్లో ఓ యువకుడిని అమ్మినట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానవ అక్రమానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేయగా ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో 4 ఇళ్లలో వరుసగా చోరీలకు పాల్పడ్డారు. బైన్సా మండలం మహాగాంలోని ఓ ఆలయంలో చోరీకి పాల్పడ్డ దొంగలు ఉండిని ఎత్తుకెళ్లారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్. అధికారులు వైద్య సిబ్బందితో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులను నూతనంగా నిర్మించినటువంటి 100 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించినటువంటి కలెక్టర్ అవసరమైనటువంటి సామాగ్రి, ఇతర ఏర్పాట్ల మీద వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఇక్కడ అవసరమైనటువంటి సామాగ్రితో పాటు ఇతర వసతులను సమకూరుస్తామని హామీ ఇచ్చినటువంటి కలెక్టర్ అవసరమైనటువంటి ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అట్లాగే కాంట్రాక్ట్ సిబ్బందితో కలిసి నిర్మాణంలో ఉన్నటువంటి నూతన ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. ఇక్కడ అవసరమైనటువంటి వైద్య పోస్టులు కావచ్చు, ఇతర సామాగ్రికి సంబంధించినటువంటి అంశాలను కూడా తక్షణమే పూర్తి చేసి ఇస్తే కనుక ఆసుపత్రిలో సకల వసతులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ తెలిపారు. అయితే బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి సకల వసతులతో నిర్మాణం పూర్తి చేసినప్పటికీ గత కొంతకాలంగా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశం మీద టీన్యూస్ కూడా గతంలో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు కలెక్టర్ పర్యటనతో ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఇక్కడైనా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తారనేటువంటి చర్చ మొదలైంది. తక్షణమే ప్రభుత్వ పెద్దలు జిల్లా కలెక్టర్ చొరవ చూపి సత్తుపల్లి ఏరియా 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని కోరుతా ఉన్నారు.